కావాలని కొట్టలేదు ఎడుస్తుంటే కొట్టలేదు కావాలని కొడితే సీరియస్ గా మాట్లాడతాను సీరియస్ గా మాట్లాడినప్పుడు సీరియస్ గా మాట్లాడాలి మేము కూడా సీరియస్ గా మాట్లాడతాం సీరియస్ గా మాట్లాడుతున్నాను రైట్ ఫీలింగ్ లెఫ్ట్ ఫీలింగ్ అనమాట అంటే లెఫ్ట్ సైడ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మంచిగా రివెంజ్ ప్రాంక్ తీసుకుందాం మా బాబాయ్ మీద. మా బాబాయ్ వస్తాడు ఇప్పుడు కొద్దిసేపు అయినాక. ఇంకా ఫోన్ చేయలే, ఫోన్ చేద్దాం. అయితే నాకు రివెంజ్ చేసింగా, ఇవాళ నేను నా రివెంజ్ తీసుకున్నా అని ఫోన్ చేద్దాం మా అక్క. చూడు ఏమంటాడు చూద్దాం గైస్. ఫోన్ అయితే చేస్తున్నాం, రింగ్ అవుతుంది. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. హలో బాబాయ్. ఎక్కడున్నావు బాబాయ్? బయట నేను కొంచెం ఈ డబుల్ బెడ్రూమ్ సైడ్ నుంచి డబుల్ బెడ్రూమ్ వస్తున్నా. ఫ్రీ ఉన్నావా బాబాయ్? ఫ్రీగానే ఉన్నారా? ఈడ వెనక గ్రౌండ్ కి రా బాబాయ్, క్రికెట్ ఆడదాం. ఏ గ్రౌండ్? ఇక్కడ ఇంటి వెనకాల. నువ్వు ఇంటికి వెళ్ళకన్నా డైరెక్ట్ ఇటే చూసి అందరం ఇక్కడే ఉన్నాం. సో ఏ గ్రౌండ్? ఈ వెనకాల గ్రౌండ్, సింధువనం గ్రౌండ్ దగ్గర ఉన్నాం. ఓకే ఓకే, ఆ పార్క్ దగ్గర ఉన్నారా? పార్క్ దగ్గర. సరే వస్తున్నా, జల్దీ వచ్చి స్టార్ట్ చేద్దాం. వస్తున్నా 5 minutes. గాయస్ ఇక్కడనే ఉన్నాడంట. సో ఇప్పుడు జల్దీ వచ్చేస్తాడు. వస్తాడు. అప్పుడు మా బాబాయ్ సంగతి చెప్పాలి అలా ఎట్లయినా. మేము చూడండి, మీరు కూడా ఇట్లా పెడతాము, చెట్లల్లో పెట్టేస్తాం మేము. 5 minutes later. ఎంట్రీ ఇస్తాడు. అగోడి అగోడి వచ్చుడొచ్చుడే తుమ్ముతాడు. ఇవాళ పని అయిపోయింది మా బాబాయ్ది. ఎంత ఫోన్లా మునిగిపోయి ఉన్నారు చూడండి గాయస్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏంటిలే కొట్టినాక ఫోన్ చేసినావు రమ్మన్నావు. నేను రమ్మన్నా బాబాయ్, నువ్వైతే ఫోన్ చేసినావు రా అని.
క్రికెట్ ఆడదాం అందరం కలిసి అని ఇక సరేలే సండే కదా బయటికి తీసుకొద్దామని చెప్పి ఇక నాన్న లేపిన మళ్ళీ నువ్వు కొట్టి నన్ను లేపిన అంటారు. క్రికెట్ అన్నప్పుడు తగ్గుతూనే ఉంటాయి. మరి అంత గట్టిగానా? గట్టిగా అంటే గట్టిగా ఏంది ఏంది ఏంది? ఏంది గట్టిగా తాగుకుంటే చిన్న తాగిందా మరి? బాల్ వేసింది కదా అయితే బాల్ వేసావు నువ్వు, బాల్ వేసావు నువ్వు. నేను బాల్ కరెక్ట్ పిల్లలకి కొడేది నిమ్మలంగా ఆడాలి మరి. నువ్వు పిల్ల కాదు నీకంటే చిన్న పిల్లలు నాకంటే చిన్నపిల్లగా పెద్ద పెద్దమ్మాయి కాలేకపోతున్నావు. అయితే తాగితే నొయ్యదా? అయ్యో, నొయ్యాలంట. భలే ఉన్నావు. ఇక సండేలే అని చెప్పి వస్తే ఇష్టం ఉంటుందా? ఇప్పుడు కొట్టినందుకు మాకు ఒక ట్రీట్ కావాలి. దేనికి? హాస్పిటల్ తీసుకోవాలి ప్లస్ నువ్వు బాగానే ఉన్నావుగా పండు. ఏంటి బాగా ఉన్నాను. ఐస్ క్రీమ్ తినిపిస్తాను ఎందుకు క్యాన్సల్ చేసి ఏడుతుంది. నువ్వేమో ఐస్ క్రీమ్ తినిపిస్తా ఈ కామెంట్ ఏడుతుంది ఊపించు. నాకు సంబంధం లేదు. మీరు కొట్టుకున్న గొడవ. నాకు ఐస్ క్రీమ్ అయితే కావాలి. అక్క ఐస్ క్రీమ్ కూడా నాకే ఇయ్యి బాబాయ్. ఇంకా ఆమె నొప్పి వస్తుంది. ఐస్ క్రీమ్ కావాలి. ఆమె ఐస్ క్రీమ్ అడుగుతుంది. నువ్వు ఎందుకు అడుగుతావు అక్క? అందరూ ఎవరు బాగా మాట్లాడుతున్నారు. ఇక చాలే ఇక చాలే ఇక సైడ్ కూర్చున్నా. మనం ఒక సెల్ఫీ దిగుదాం. ఫ్లయింగ్ క్వీన్ ఒక సెల్ఫీ దిగుదాం. నా ఫ్లయింగ్ కాదు ఫ్లయింగ్ క్వీన్ అని ఒక వాల్ దిగి నేను పెడతా. సరేనా? పిలిచినావు కదా, నువ్వు కూడా ఫోన్ చేసినావు. ఎప్పుడు పిలిచినా ఇంత దొంగలేదు. నువ్వే ఫోన్ చేసిన అందరికి తెలుసా? ఇంత మంది సాక్ష్యం. ఇద్దరు చేసు. అక్క కూడా చేసు. అక్క కూడా ఉంది తెలుసా సాక్ష్యం ఈడ. అవునా? ఫోన్ లేదు ఫోన్ ఏది? నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఛార్జింగ్ లేదు. ఈ టైంకే స్విచ్ ఆఫ్. మరి. ప్రూఫ్ చూపి నాకు. Switch off అయిపోయింది proof అంటావు? నా ఫోన్ ఎట్లా ఇంత పెట్టేది వస్తా ఛార్జింగ్ లేదని. హాస్పిటల్ తీసుకోవా బాబాయ్ నొత్తంది. నేను తీసుకోకుండా అయితే నా తెలియదు హాస్పిటల్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోబావు? పైసలు మేమే పోతాం. పైసలు మేమే పోతాం. నిజం చెప్పు. నిజంగా చెప్పు. పక్క అంత గట్టి తాకింది బాబాయ్. నాకు ఎందుకో భయం అవుతుంది. కాలు ఇరిగిందేమో. కాలు ఇరిగిందంట. రేపు పొద్దున్న కాలేజ్ పోయి నువ్వు. నొత్తాన్ని ఎట్లా నిలబడతారు బాబాయ్? నొత్తాన్ని ఎట్లా నిలబడతారు? అరే నొప్పి వస్తుంది అంటే నువ్వు నిలబడంటే ఇలాగేనా తమాషానా? మళ్ళా నవ్వుతున్నావా? ఏడుస్తుంటే ముఖం చూసుకుంటా మంచిగా అనిపిస్తాను కదా కొట్టినాక. నిజంగా తెలకుండా అబద్ధంగా తెలియదా? కామెడీ అనుకున్నా అప్పుడు. అరే నిజంగానే చూద్దాం. హాస్పిటల్ ఏమన్నా తగ్గిందా? సారీ కానీ క్రికెట్ కదా కామన్ అది. కామన్ నిజంగా ఇప్పుడు నువ్వు ఏడుస్తుంది నాకు భయం అవుతుందిలే. బాబాయ్ కొట్టిందని చెప్తా. చెప్తావా? ఎందుకని మరి ఆమె తిడతాడు వాళ్ళు డాడీ అర్థమవుతుందా? చెప్పంటున్నా నువ్వు. నువ్వు బాల్ వేసినావు, నేను కొట్టినా. కొట్టాలి బాబాయ్, నిమ్మలంగా కొట్టాలి. నువ్వు ఎందుకు అరుస్తున్నావా? మా అక్క అని చెప్పు సరే. నువ్వు అంతే ఉంటావు. మా అక్కను కొట్టినా సరేలే ఇక హాస్పిటల్ పోయి ముఖం తీసుకుంటే నువ్వు ఏడుస్తుంటే కావాలని కొట్టలేదు. కావాలని కొట్టినావు బాబాయ్. నేను కావాలని కొట్టినావు. కావాలని కొడితే అదంతా మాకు సంబంధం లేదు. ఫస్ట్ నువ్వు ఎందుకు ఆమె ఏడుస్తున్నాడు అర్థమవుతుందా? సీరియస్ గా మాట్లాడుతున్నా. సీరియస్ గా మాట్లాడినప్పుడు సీరియస్ గా మాట్లాడాలి. మేము కూడా సీరియస్ అనే మాట్లాడతాం. సీరియస్ గా మాట్లాడుతున్నాను. బాల్ సైడ్ వచ్చి నాకు క్రాస్ అయితే నాకు రైట్ ఫీల్డింగ్ లెఫ్ట్ ఫీల్డింగ్ అలవాటు. అందుకే లెఫ్ట్ సైడ్ అంత గట్టి కొడతారా బాబాయ్? అంత గట్టి కొడతారా బాబాయ్? ఎన్నిసార్లు కొట్టినా నాకు అప్పుడు అర్థం అయిపోతే అయిపోతుండే.
అరే సరే కానీ దా ఇక సారీ కానీ దా ఏం సారీ, ఏం సారీ? సారీ హాస్పిటల్ తీసుకోవద్దు దా ఇక అవసరమే దా, దా, లేదు. దా, 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 మా దా. డాడీ వచ్చినాక మా ఏంది డాడీ జాగ్రత్త చెప్తా. ఉండేటట్టు రా. ఏమా, ఎందుకు రా? లెటర్ పెట్టుకుంటా ఇప్పుడు. నిన్నే చెప్తావా పక్కన ఆమె ఎంత కొట్టి తాగింది తెలుసా నీకు? అవ్వా సరే సరే దా ఇక పోందా అప్పుడు పోందా. నేను రాను ఇక. మా డాడీ లేవచ్చలే బాబు, వచ్చినాక ఎట్లా చెప్తా. పోతావు? జాగ్రత్త రా. అరే నేను పోనీ ఎవరికి వస్తలేదా లేదా తమాషానా? దా, లేపు మరి అప్పుడు లేకుంటే నీకు ఎవరికి వస్తలేదు? లేదు, నడవనీకి రా, మా చాలా డాడీ లేదు, వచ్చినాకనే లేదు, లేస్తా. మా డాడీ వచ్చినాకనే లేస్తా. ఒక్కడ కంటే ఇక నావా ఏదో ఇప్పుడు? పిలిపిస్తుంది హాస్పిటల్ పోయినాం కదా నేను నుంచి అది దూరం నడవాలి నడు ఇక లే, మా డాడీ వచ్చినాక బండి మీద అమ్మా, డాడీ మీకు కాదు, నడవనీకి బండి ఏడే తీసుకొస్తా. అవుతుంది ఇప్పుడు. బండి తీసుకొని వస్తా కదా నడుదా బండి మీద ఉన్నా లేవు ఇక లేవు నేను లేవా. ఏ నిజంగానే చెప్తున్నా నేను లేవా, నేను లేవా. మా డాడీ వచ్చినాకనే లేస్తా. పాప నడు లే కానీ నేను లేవా. నువ్వు లే ఫస్ట్ నేను లేను, లేను నేను. కాళ్ళు నొప్పులు ఎత్తానంటావు మనం అనుకున్నావు లే. నొత్తాను బాబు, ఎట్లా లేవాలి? అరే దారా లేపురా ఎక్కువ ఉన్నా నొత్తాను ఎట్లా లేవలేదు? నొత్తాను. నేను లేపుతుందా ఏమొద్దు, నొత్తాను నేను. చెప్తుందా నేను చెప్తుందా నడు ఇక్కడ నొత్తాను, ఎట్లా లేస్తుంది? అరే ఈయన, పట్టుకోకు. ఈయన, ఈయన చూసి. నన్ను పట్టుకోకండి అతన్ని. అరే సారీ చూపిస్తుందా తిరగకుండా అరే సరే రండి ఇక. ఏందన్నా అసలు ఆడుకోనికి వచ్చామా లొల్లి పెట్టుకోనికి వచ్చినాం అంతా కొట్టిరా తమాషా ఇప్పుడు. ఆడలే ఆడ 2 ఓవర్లకే ఈ లొల్లి. ఎవరు చెప్పి నువ్వు అవసరం లేదు. ఓవరాక్షన్ చేయొద్దు ఓవరాక్షన్ నా కొట్టింది నువ్వా మేమా? ఎవరు కొట్టి ఆ పిల్లకి నొప్పి వస్తుందా ఏడుస్తుంది అర్థమవుతుందా? తీసుకోపోతున్నా అబ్బా, నువ్వు ఏడుస్తున్నావు. ఆమె నడవనికే రావద్దా? అందుకే తీసుకోపోతున్నా లేదు రాదామె. బండి తీసుకురా పోయి. ఎత్తుకుంటే నొస్తుంది కదా బాబు. నువ్వే ఎత్తుకొని పో, కొట్టింది నువ్వా మేమా? మాకు చేత కాదు. మరి ఎత్తుకోమరా ఆమెని. నేను లేవని పట్టుకోనని ఇంకా మా డాడీ వచ్చినాక చెప్తా ఈ సంగతి. చెప్తూ కానీ నేను లేవా నన్ను. నేను లేవా. పోదా రా. పోదా నేను లేవా. పట్టుకోకి గారు. మరి నువ్వు అయితే పోయి బండి తీసుకురా పో, మేమిద్దరం నడుచుకుంటూ వస్తాం. బండి లేకపోతే నడుచుకుంటూ వస్తాం. అరే నువ్వు పోయి బండి లేపో, మేము లేపుకొని వస్తాం కానీ. నడుస్తూ బండి చేస్తాడు. బాబాయ్ బాబాయ్ నమ్మినవా నమ్మినవా తాకింది నాకు బాగా నమ్మినవా అమ్మపోతే నువ్వు ఎంతగానో బాగా ఎడతాను చెప్తాను నా రివెంజ్ మర్చిపోతా అనుకున్నావా నువ్వు కెమెరా పెట్టినావు అసలు వేడింది ఇగోదిరా పొదల మధ్యలో మంచిగా పెట్టేసినావు నాకు స్కెచ్గా రివెంజ్ మరి ఏమనుకున్నావు మంచిగా తీసుకున్నావు రివెంజ్ సండే అని చెప్పి తీసుకొని రా బాబాయ్ అని చెప్పి రివెంజ్ నిజం చెప్పాలంటే గాయస్ మా బాబాయ్ ఫోన్ చేసి రమ్మ అంటే మేమే ఫోన్ చేసి పోదామని చెప్పినాం మన ఎక్కిచ్చిరు మొత్తానికి సబ్స్క్రైబ్ టు మై ఛానల్